నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందని మంగ్లీ మొన్న రామ్మోహన్ నాయుడు గారితో కలిసి తిరుమల దర్శనం చేసుకుంది. రామ్మోహన్ నాయుడిని ట్రోల్ చేశారు, మంగ్లీని ట్రోల్ చేశారు దారుణాతి దారుణంగా. మంగ్లీ గతంలో తెలుగుదేశం పార్టీకి పాట పాడమంటే అసలు చంద్రబాబు పేరు నా నోట్లో నుంచి ఉండదు అని చెప్పింది. అంత దుర్మార్గురాలు, జగన్కి పెట్టు, జగన్ టైంలో ఎస్వీబీసీ ఛానల్లో అది ఇచ్చారు ఇది ఇచ్చారు అన్నటువంటి కోణంలో పెట్టుకొచ్చారు. అయితే మంగ్లీ దీని మీద స్పందించింది. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు పక్షపాతాలు లేవు, ఏ పార్టీకి నేను ప్రచార కార్యకర్తను గాను, ఒక కళాకారునిగా నాకు పాటే ముఖ్యం, దేవుడి కార్యక్రమానికి వెళ్తే నా మీద రాజకీయ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అరసవెల్లి రథసప్తం వేడుకలో భాగంగా సంగీత ప్రదర్శనకు హాజరై అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్తే వైకాపా నాయకులకి పాటలు పాడి ఆ పార్టీ కోసం మంగ్లీ ప్రచారం చేశారని, ఆ కేంద్ర మంత్రి అంత ప్రాధాన్యం ఇవ్వడం అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినాయి. దీంతో మంగ్లీ బహిరంగ లేఖ విడుదల చేశారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనరాలపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరం. నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. 2019 ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు సంప్రదిస్తే పాట పాడాను. స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలియడంతో 2 నియోజకవర్గాలు ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. అప్పటికే నా మీద రాజకీయ ముద్ర పడడంతో మిగతా పార్టీలకు నా పాట దూరం అయింది. అందుకే 2024 ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ప్రచార పాటలు పాడాలనుకున్న తిరస్కరించా. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ నన్ను పాట కోసం సంప్రదించలేదు. అలాంటి చంద్రబాబు కోసం నేను పాడనని చెప్పినట్టు అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ లేఖలో రాసుకొచ్చారు.